అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపటి, టీమ్ లోకేష్ యువసేన. ఈ టీమ్ లోకేష్ యువసేన అనేది నారా లోకేష్ గారి గురించి పనిచేయడం జరుగుతుంది. సరే, మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వైసీపీ పార్టీ నారా లోకేష్ గారి మీద, అలాగే ఆయన తీసుకున్న విద్యా వ్యవస్థ మీద ఏ విధంగా విష ప్రచారం చేస్తుందో ఈరోజు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. వాడు ఫేక్ పోస్ట్ పెట్టాడు, లేకపోతే వాడే పెద్ద ఫేకు అని మనం దాని మీద స్పందించకుండా ముందుకు వెళ్ళినట్టయితే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి, నారా లోకేష్ గారికి కూడా పెను ప్రమాదం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏదైతే విద్యా వ్యవస్థ, ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలి, విద్యా వ్యవస్థ రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన విద్యా వ్యవస్థ బాగుండాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆలోచించి ముందుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని వక్రీకరిస్తూ 100% నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థను పూర్తిగా పాడు చేస్తున్నారని, ఈ 9 నెలల్లోనే విద్యా వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పిందని చెప్పేసి వార్తలు రాస్తూ సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తుంది ఈ వైసీపీ పార్టీ. అయితే వైసీపీ పార్టీకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. నిజంగా వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో నాకైతే తెలియదు, కానీ నిజంగా ఈ పార్టీ, ఈ అధినాయకుడు అంత అబద్ధాల కోరు కావచ్చు, నీచ రాజకీయాలు చేసే నీచమైన సంస్కృతి జగన్మోహన్ రెడ్డికే ఉంది. ప్రపంచంలో అటువంటి మనస్తత్వం, అటువంటి సైకోయిజం, అటువంటి క్యారెక్టరు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ నాయకుడికి ఉండదు. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి 100% 100% పోలికలే లేవు. రాజకీయం ఎప్పుడు రాజకీయంగా చేయాలి తప్ప ఇటువంటి అబద్ధాలు చెప్పి, అసత్య ప్రచారాలు చెప్పి జనాన్ని మోసం చేయటం కావచ్చు, రాష్ట్రాన్ని నాశనం చేయటం కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రజల కోసం, యువత కోసం ఈరోజు నారా లోకేష్ గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న తీరుతెన్నులను కూడా మీరు ఈ విధంగా ప్రజల ముందు ఒక నీచ రాజకీయాన్ని తీసుకొచ్చి ముందుకెళ్ళటం అనేది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం కూడా. అయితే ఈరోజు వాళ్ళు ఏం రాశారంటే మీకు కింద కనబడుతుంది చూడండి. ఈరోజు వాళ్ళు రాసిన విషయం ఏదైతే ఇప్పుడున్న స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నిటిని కూడా 5 కిలోమీటర్ల రేడియేషన్స్లో ఉన్న ప్రతి స్కూలుని నారా లోకేష్ గారు ఎంఈఓలకి చెప్పి మూసేయమని బలవంతంగా ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా చాలామంది పిల్లలు ఈరోజు అనాథలుగా మారే పరిస్థితి అని చెప్పేసి వీళ్ళ సోషల్ మీడియాలో, ఇలా సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో రాయటం జరుగుతుంది. అయితే నేను ప్రజలకి, అలాగే ఈ వైసీపీ నాయకుడు, అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నా. అయ్యా, ఇక్కడ విద్యా వ్యవస్థ పూర్తిగా గత ప్రభుత్వం, అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా 117 జీవో తీసుకొచ్చి 117 జీవో ద్వారా మీరు ఒక స్కూల్కి ఒక్కటే టీచర్ ఉండాలని ఏదైతే ఒక గైడ్లైన్స్ మీరు ఈ రాష్ట్ర ఎంఈఓలకి, ఆ పైన అధికారులకి ఇచ్చారో అందరికీ తెలుసు. దాని ద్వారా ఎంత ఇబ్బంది పడ్డారో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మీరు 117 జీవో తీసుకొచ్చి ఒక స్కూల్లో ఒక టీచరే ఉండాలి, ఆ టీచరే అందరికీ పాఠాలు చెప్పాలి అని చెప్పేసి మీరు మిగతా టీచర్ని వైన్ షాపులకి, వివిధ రకాల మీ పార్టీ అవసరాలకి టీచర్లను వాడుకున్న దుస్థితి ఏ ప్రభుత్వానికైనా, ఏ పార్టీకైనా వచ్చిందంటే అది ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాకుండా మీరు చూసుకుంటే ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం. అదేంటంటే, నేను చాలామంది హెచ్ఎంలకి, ఎండిఓలకి, ఎంఈఓలకి కాల్ చేసి అడగటం జరిగింది. ఏమండి,
ఈరోజు ఈ విధంగా నారా లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందుకెళ్తున్నారు. ఇది సరైన నిర్ణయమేనా అంటే ఇది అబ్సల్యూట్లీ సరైన నిర్ణయం అండి. ఈ నిర్ణయం ద్వారా ఒక స్కూలు అంటే ఉన్న స్కూల్స్ అన్నీ అలాగే ఉంటాయి, కానీ 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ స్కూల్స్ అన్నిటిని ఒక చోటకి చేర్చి ప్రైమరీ స్కూల్ చేసి ఎడ్యుకేషన్ని ఈ ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే 60 మంది పిల్లలు ఒక స్కూల్లో ఉంటే అక్కడ స్టడీ సర్కిల్ కావచ్చు, స్టడీస్ సంబంధించిన ప్రతిదీ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా ఒక గొప్ప విద్యను అందించే విధంగా ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే విధంగా నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఇటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు. అది కూడా మా ఒప్పందంతో కాదు, ఎంఈఓలా లేకపోతే హై స్కూల్ హెచ్ఎంసా లేకపోతే స్కూల్ టీచర్సా, మా ఒప్పందంతో కాదండి. ఎవరైతే విద్యా కమిటీ ఉందో, విద్యా కమిటీలో అందరు ఉంటారు. వైసీపీ వాళ్ళు ఉంటారు, సిపిఐ వాళ్ళు ఉంటారు, సిపిఎం వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఒప్పుకుంటేనే అక్కడి నుంచి పిల్లలని ఈ స్కూల్లోకి, అది కూడా 1.5 కిలోమీటర్ దూరంలోనే, వీళ్ళు రాసింది 5 కిలోమీటర్లు, 1 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్స్ అన్నీ తీసేసి ఈ రాష్ట్రాన్ని విద్యార్థుల్ని సర్వనాశనం చేస్తున్నారని ఈ సైకోలు, ఈ సన్నాసులు, నిజంగా ఈ లత్కోరు లంగాలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. ఇక్కడ 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ని ఒక చోటకు తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్ చేసి అక్కడ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని నారా లోకేష్ గారు ఆలోచన, మంచి ఆలోచన అని చెప్పేసి అక్కడ విద్య బోధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అంటే ఇటువంటి మార్పులు ఈరోజు రాష్ట్రంలో నారా లోకేష్ గారు తీసుకొచ్చి స్కూల్స్ అన్నిటిని కూడా మంచిగా డెవలప్ చేసి విద్యార్థులకు మంచి విద్య అందియాల్సిన అవసరం ఉంది. అంతేగాని 5-10 మంది ఉన్న స్కూల్స్లో ప్రతి క్లాస్కి వచ్చి ఒక టీచర్ని పెట్టగలరా? ఎవరైనా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. అదే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ని మనం జతపరిచినట్లయితే ప్రతి క్లాస్కి ఒక టీచర్ని పెట్టి వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని, ఆ విద్యని అందించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ ఆలోచన నారా లోకేష్ గారు చేస్తారు. దీన్ని కూడా విషప్రచారం చేస్తూ దీన్ని కూడా పూర్తిగా ప్రజల్లోకి ఒక విషం చిమ్ముతూ తీసుకెళ్ళటం ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచన చేసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇటువంటి తప్పుడు రాతలు, తప్పుడు కోతలు కూర్చి మా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకండి. గత 5 సంవత్సరాలు మీరు చేసిన దౌర్భాగ్యం, దుర్మార్గం, రౌడీయిజం, గూండాయిజం, ఈ రాష్ట్రానికి జరిగిన నాశనం చాలు. ఇక మీదటైనా మీరు మూసుకొని ఉంటే మంచిది. రాష్ట్రానికి ఏం చేయాలో, రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, విద్యార్థులకు ఏ విధమైన చదువు చెప్పాలో, విద్యార్థులకు ఏ విధమైన అవకాశాలు కల్పించాలో, ఎటువంటి స్కూల్స్ కట్టాలో, స్కూల్స్కి సంబంధించిన ఎటువంటి మెటీరియల్ ఇవ్వాలో అది నారా లోకేష్ గారు చూసుకుంటారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చూసుకుంటుందనే కదా ఈరోజు దాదాపుగా 164 సీట్లు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో ప్రజలు మద్దతు పలికారు. మీకు చేత కాదని చెప్పేసే కదా మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఇది ఒక్కసారి గుర్తు చేసుకొని మీరు రాష్ట్ర ప్రజలకి ఏదైనా చెప్పదలుచుకుంటే మీ సోషల్ మీడియా ద్వారా మంచి చేయండి. ప్రభుత్వం తప్పు చేస్తే తప్పని చూపండి తప్ప ఇటువంటి ఫేక్ ప్రచారాలు, ఇటువంటి ఫేక్ మాటలు, ఫేక్ పోస్టులు పెట్టి మీ నాన్నగారికి ఉన్న మీకు ఎట్లా కొంచెం కూడా మీకు ఇంగిత జ్ఞానం అంటూ లేకపోతే మీకంటూ ఒక ఇజ్జత్ లేదు, మీ నాన్నగారికి ఉన్న ఇజ్జత్ని తీయొద్దు, మీ నాన్నగారికి ఉన్న గౌరవాన్ని మీరు తీయొద్దని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఏ విధంగా అయితే మీరు మీ నాయకుడిని నమ్ముకొని ముందుకెళ్తున్నారో రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇటువంటి నాయకుడి వెనకాల మీరు నడవటం నిజంగా ఈ రాష్ట్రానికి ఒక దౌర్భాగ్యం. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని మంచి నాయకుడు వెనకాల, ఈ రాష్ట్రానికి మంచి చేసే నాయకుడు పార్టీల వెనకాల మీరు నడవాల్సిందిగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే విధంగా రాష్ట్రంలో నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు ఆలోచన చేసుకోండి. ఈరోజు విద్య గత 5 సంవత్సరాలు దొరకలేదు మన పిల్లలకి. ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయో దానికి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ముందుకెళ్లాలని చెప్పేసి నారా లోకేష్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా గొప్ప నిర్ణయం. దాంట్లో మనం చూసుకుంటే స్కూల్ బ్యాగ్స్ ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు మోసి పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని తీసేయాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే మనం స్కూల్ పిల్లలకి మంచి యూనిఫామ్ ఇవ్వాలి,
కాస్ట్లీ యూనిఫామ్ ఇవ్వాలని చెప్పి ఆయన మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి విద్యా వ్యవస్థని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థని ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని పెట్టడానికి ముందుకెళ్తున్న విద్యా వ్యవస్థకి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మనం కనీసం అతని వైపు కానీ, అతని పోస్టుల వైపు కానీ, అతని సోషల్ మీడియా సాక్షి పేపర్ వైపు కానీ మనం చూసినట్లయితే మన రాష్ట్రాన్ని మళ్ళీ మనం సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అవుతామని నేను ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న.